ఉన్నటువంటి అర్థం అదే. దేవుని మాట వినినప్పుడు అది ఎండిపోయినటువంటి బ్రతుకులు కావచ్చు, ఎండిపోయినటువంటి స్వభావం కావచ్చు, బ్రతుకులు మూడు బారిపోతుంటున్నాయి. దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచన, బ్రతుకులు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులకు మార్చబడుతున్నాయి. తనకి ఇష్టమైనటువంటి త్రోవన మనుషులు నడుస్తుంటున్నప్పుడు ఏది నాన్న ఏమి సంభవిస్తుందో తెలియదు. విశ్వసించి ప్రార్థించడం ఎప్పుడైతే ప్రారంభంతో నువ్వు నమ్మినట్లయితే సమస్తం కూడా దేవుడు సాధ్యం చేయబోతుంటున్నాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉందంటే ఏమీ కూడా లేనే లేదు. ఎందుకని అంటాడు, గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నువ్వు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో ఎవరికి కూడా తెలియదు. ఈనాడు క్రైస్తవ సంఘముగా లేదా విశ్వాసులుగా పరిపూర్ణతను కలిగి ప్రార్థిస్తూ భవిష్యత్తు కోసం సిద్ధపాటు కలిగి ముందుకు కొనసాగుతున్నటువంటి నేటి మన విశ్వాస జీవితాల్లో ఈనాడు మీరు కలిసి ప్రార్థించటము ప్రారంభం చేస్తున్నట్లయితే